ఈ రాత్రి నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నీ వ్యక్తిగత కుటుంబ జీవితంలో, వ్యాపారంలో, ఉద్యోగంలో భయంకరమైన పోరాటాలని అనుభవిస్తూ, నిందలని, అవమానాలని అనుభవిస్తూ, ప్రజలు ఒకవేళ నిన్ను క్రిటిసైజ్ చేస్తున్నారేమో, కానీ బైబిల్ గ్రంథంలో ఆ క్రిటిసిజంని అనుభవించిన వారిని దేవుడు ఒక దినంన ఉన్నతమైన స్థాయిలోకి తీసుకొని వెళ్ళినాడు. చప్పట్లు కొడదాం. నోవాహు ఓడను తయారు చేస్తుండే సమయంలో ప్రజలు వచ్చి క్రిటిసైజ్ చేస్తున్నారు, కానీ ఆ క్రిటిసిజంని చూడలే. దేవుని యొక్క వాగ్దానాన్ని చూస్తున్నాడు. నోవాహును దేవుడు ఆశీర్వదించి దీవించినాడు. అబ్రహాముకు పిల్లలు లేకపోతే ప్రజలంతా వచ్చి క్రిటిసైజ్ చేస్తున్నారు, డాక్టర్స్ క్రిటిసైజ్ చేస్తున్నారు, కానీ క్రిటిసైజ్ చేసేవారిని అబ్రహాము చూడలేదు. కానీ వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడిని అబ్రహాము చూసినాడు. ఒక దినమున ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. బైబిల్ గ్రంథంలో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథము దాకా ఒక వ్యక్తి ఒక ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళినాడు అంటే అది ఓవర్ నైట్ బ్లెస్సింగ్స్ కాదు, కానీ భయంకరమైన క్రిటిసిజం, నిందలు, అవమానాలు, వ్యతిరేకతలు అనుభవించిన తర్వాత దేవుడు ఆ వ్యక్తిని ఉన్నతమైన స్థాయిలోకి తీసుకొని వెళ్ళినట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నదే. అమెరికన్ 16th ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ 1830s ఎలక్షన్స్ లో నిలబడ్డాడు. తాను 1830లో ఎలక్షన్స్ లో నిలబడ్డాడు. ఎలక్షన్స్ లో ఓడిపోయినాడు. మరలా నిలబడ్డాడు, మరలా ఓడిపోయినాడు. బిజినెస్ స్టార్ట్ చేసినాడు. బిజినెస్ లో ఓటమి, అప్పుల పాలైనాడు. సడన్ గా తన ఫియాన్సీ చనిపోయింది. మానసికమైన ఒత్తిళ్లలోకి వెళ్ళిపోయినాడు. ఈ విధంగా అబ్రహాం లింకన్ 16th ప్రెసిడెంట్ ఆఫ్ US, ఆయన అడుగు వేసే ప్రతి అడుగులో ఓటమి, 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 క్రిటిసిజం, క్రిటిసిజం, క్రిటిసిజం. కానీ ఆ భయంకరమైన పోరాటాల మధ్యలో మనుషుల యొక్క నిందలని చూడలేదు. ఆమెన్. మనుషుల యొక్క అవమానాలు చూడలేదు, కానీ తనను పిలిచిన దేవుని వైపు చూసినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. పోరాడుతూ పోరాడుతూ ఆ నిందలు, అవమానాలు, వ్యతిరేకతలు అనుభవించి 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 వెనుకంజ వేయలే. కానీ 1862 అనుకుంటా ఆయన 16th US ప్రెసిడెంట్ గా ఎలెక్ట్ చేయబడ్డాడు. చప్పట్లు కొడదామా? కానీ 30 years కూడా భయంకరమైన నిందలు, అవమానాలు, వ్యతిరేకతలను అనుభవించిన తర్వాతనే అబ్రహాం లింకన్ ప్రెసిడెంట్ గా అమెరికాకి ఎలెక్ట్ చేయబడ్డాడు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నీవు ఓవర్ నైట్ లో ఒక ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళవు, కానీ యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమనిచ్చును. అది నరుల కష్టార్జితము చేత అది ఎక్కువ కాదు. యెహోవా ఆశీర్వాదము యథార్థవంతుల తదనంతరము వారి పిల్లలు ధన్యులవుతారట. యెహోవా గాని మనల్ని ఆశీర్వదిస్తే మనల్ని దించటానికి ఏ శక్తి కూడా పనికిరాదు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ భూమి మీద ఎవరు కూడా ఆ వ్యక్తిని దించలేరు, అంతే. యెహోవా ఆశీర్వాదాలు ఆ విధంగా ఉంటాయి. కానీ యెహోవా మనల్ని ఆశీర్వదించక ముందు యు మస్ట్ ఎంటర్ ఇంటూ క్రిటిసిజం. ఆమెన్. పక్కన వారితో సెకండ్ తీసుకొని చెప్పండి, నిందలలో నువ్వు ప్రవేశించాలని సెకండ్ తీసుకొని చెప్పండి. సెకండ్ తీసుకోండి అంతా. అవమానాలలో నువ్వు ఎంటర్ కావాలి అని సెకండ్ తీసుకొని చెప్పండి. హల్లెలూయా. గత ఆదివారం దేవుడు మనతో మాట్లాడినాడు. Understand the difference between constructive and destructive criticism. మన జీవితంలో నిందలు, అవమానాలు, క్రిటిసిజం రాగానే how is it given?
when is it given, why is it given, అది ఏ విధంగా వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది, ఎందుకు వచ్చిందో మనల్ని మనము ఒకసారి స్వపరీక్ష చేసుకోవాలి. ఒక నింద రాగానే అది ఏ విధంగా వచ్చింది, ఎప్పుడు వచ్చింది, అవి మనం స్వపరీక్ష చేసుకొని, ఒకవేళ అది మనము చేసిన పొరపాటు ద్వారా వస్తే ఎదుటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి క్షమించమని మనము కోరాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. కానీ ఏ తప్పు చేయకపోయినా ఆ నింద, ఆ వ్యతిరేకత వస్తే ప్రభునందు మనము ఆనందించాలా. ఎందుకంటే మనము ధన్యులము. దేవుని యొక్క టార్గెట్ లో మనం ఉన్నాం, దేవుని యొక్క హిట్ లిస్ట్ లో మనం ఉన్నాం. దేవుడు మనల్ని ఉన్నతమైన స్థాయిలోకి తీసుకొని వెళ్ళబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. రెండో పాయింట్ ఏంటంటే, డోంట్ టేక్ యువర్ సెల్ఫ్ సీరియస్లీ, జస్ట్ లాఫ్. ఆమెన్. పక్కన వారిని చూసి నవ్వండి ఒకసారి. హైదరాబాద్ వాళ్ళు మంచి నవ్వు నవ్వుతారట. నవ్వండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. డోంట్ టేక్ యువర్ సెల్ఫ్ సీరియస్లీ, జస్ట్ లాఫ్. సచిన్ టెండూల్కర్ తన యొక్క టీంలో ఎప్పుడు కూడా మొన్నటి దినమున ఫ్లాప్ అవుతూ 20 రన్లు కొట్టటము, 30 రన్లు కొట్టటము, ఈ విధంగా చేస్తుంటే సంజయ్ మంజురేకర్ ఏమన్నాడంటే, సచిన్ టెండూల్కర్ హీస్ ఎ వేస్ట్ ఫెలో అన్నాడు. సచిన్ టెండూల్కర్ ని తీసేసి ఇంకా ఎవరినైనా టీంలో ఇన్వాల్వ్ చేయండి అనేసి అన్నప్పుడు, ఆ వార్త సచిన్ టెండూల్కర్ దగ్గరికి రాగానే సచిన్ టెండూల్కర్ ఏమన్నాడంటే, పండుకున్న సింహాన్ని అనవసరంగా లేపిండు అనేసి అన్నాడు. ఏ సింహాన్ని చెప్పాలా? పండుకున్న సింహాన్ని అనవసరంగా సంజయ్ మంజురేకర్ లేపినాడు అని నెక్స్ట్ డే మ్యాచ్ లోకి వెళ్ళిండు. 200 రన్స్ కొట్టి రికార్డ్ బ్రేక్ చేసేసినాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఈ లోక సంబంధమైన వారికి ఆ విధమైన రోషం ఉంటే, మనం క్రీస్తు రక్తంలో కడగబడ్డ జనాంగం, మనకి ఇంకా రోషం ఉండాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. నిందలు, అవమానాలు, వ్యతిరేకతలు అనేటివి వస్తే మనం సీరియస్ గా తీసుకోవద్దు, కానీ జస్ట్ స్మైల్ ఇచ్చుకుంటూ మనం వెళ్ళిపోవాలి. కాంగ్రిగేషన్ ఈ రాత్రి ఈ యొక్క సీక్రెట్ ని నేర్చుకోండి బిడ్డ. ఎంతమందికి దేవుని ఆశీర్వాదాలు కావాలా? ఫస్ట్ లేపుతారు. హల్లెలూయా. కానీ దేవుని ఆశీర్వాదాలు రాకముందు నువ్వు చేయవలసినది ఏంటిదంటే, నువ్వు అనుభవించవలసినది భయంకరమైన నిందలు అనుభవించాలి. ఆమెన్. నీ ఇన్లాస్ నుంచి క్రిటిసిజం, ఇన్లాస్ నుంచి నిందలు వస్తాయి. నీ యొక్క తోటి కోడలు కావచ్చు, నీ అత్తగారు కావచ్చు, నీ మామగారు కావచ్చు, కోడళ్ళు కావచ్చు, అల్లుడు కావచ్చు, వారి నుంచి నువ్వు చెయ్యని పొరపాటు నీ మీద పడుతూ ఉన్నప్పుడు నువ్వేం చేయాలంటే సంతోషించి ఆనందించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నిలబడిన పాస్టర్ గారు ఓవర్ నైట్ లో వచ్చిన బ్లెస్సింగ్స్ కాదు, కానీ 13 years దేవుడు నల్లిని నలిపినట్లు నలిపివేసినాడు. అడుగడుగున నలిపివేసినాడు. ప్రభువా, మేము తట్టుకోలేం ప్రభు అంటే, నీవు నిందలు అనుభవిస్తేనే గాని దేశం యొక్క ఉన్నతమైన స్థాయిలోకి నువ్వు వెళ్తావు. దేశం యొక్క ఉన్నత స్థాయిలోకి నువ్వు వెళ్ళాలని ఆశ ఉంటే నువ్వు నలగగొట్టబడాలి. నలగగొట్టబడాలా? అప్పుడు మౌనముగా ఉన్నాం. నువ్వెంత నలిపివేస్తావు అంత నలిపివేయి ప్రభువా. బంగారము అగ్నిలో పుట్టము వేయబడుతున్నప్పుడు బంగారం అంటదంట కంసాలితో, ఎందుకు నన్ను నలగగొడుతున్నావు? నేను చాలా విలువైన దానిని ఎందుకు నలగగొట్టుతున్నావు? కంసాలి అంటే నువ్వు సుత్తతో నలగగొట్టబడ్డప్పుడే, అగ్నిలో నువ్వు నలగగొట్టబడ్డప్పుడే నువ్వు ఒక దినమున సువర్ణముగా మార్చబడతావు. గట్టిగా చప్పట్లు కొడదాం. నువ్వు అగ్నిలో నలగగొట్టబడకపోతే, శుద్ధ ద్వారా నలగగొట్టబడకపోతే నీకంటూ ఒక షేప్ రాదా? షేప్ రాదా? ఎంతమందికి షేప్ కావాలి రాత్రి? I prophesize in the name of Jesus. నీకు
షేప్ రావాలంటే ఈ రాత్రి నుంచే దేవుడు నేను నలగగొట్టాలని ఆశపడుతున్నాడు. చప్పట్లు కొడదామా? హల్లెలూయా. పక్షిరాజు, ఈగిల్, ఇంగ్లీష్లో ఈగిల్ అని ఉంటుంది, తెలుగులో పక్షిరాజు అని ఉంటుంది. ఈ పక్షిరాజు పండు వృద్ధాప్యంలోనట, ఇక వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతున్నప్పుడు ఒక కొండ శిఖరం మీద వెళ్ళి కూర్చుంటుందట. కొండ శిఖరం మీద ఒంటరిగా కూర్చుంటుందట. ఒంటరిగా కూర్చొని తన బీక్ ద్వారా, ఆ నోటి ద్వారా తనకున్న ఈకలన్నీ కూడా పీకేసుకుంటుందట. ఈకలన్నీ కూడా పీకేసుకుంటే ఇక ఎగరటానికి ఛాన్సెస్ లేవు. ఇక ఆ టైంలో ఈగలు, దోమలు అన్నీ వచ్చి ఆ కారుతున్న రక్తాన్ని స్క్వీజ్ చేస్తా ఉంటే నలిగిపోతా ఉంటుందట పక్షిరాజు, ఈగిల్. ఎంతకాలం కూర్చుంటుంది ఆ కొండ మీద? మరలా క్రొత్త ఈకలు పెరిగేంత వరకు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, కొన్ని దినాలు, కొన్ని నెలలు క్రొత్త ఈకలు పెరిగేంత వరకు ఆ రక్తము కారుతున్నప్పుడు ఈగలు, దోమలు వచ్చి ఆ రక్తాన్ని స్క్వీజ్ చేస్తుంటే నలిగిపోతూ ఉంటుందట ఆ పక్షిరాజు, ఈగిల్. కానీ కొన్ని నెలలు ఆ కష్టాలను భరించిన తర్వాత క్రొత్త ఈకలు పెరిగిన తర్వాత క్రొత్త బలముతో ఎగరటం ప్రారంభిస్తుందట. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. క్రొత్త బలము పొందుకొని ఇక ఎగరటము ప్రారంభిస్తుందట. కానీ క్రొత్త బలము పొందుకోక ముందు ఈగల ద్వారా, దోమల ద్వారా, పురుగుల ద్వారా అది అవమానించబడుతున్నప్పుడు అది మౌనముగా కూర్చోనంటదట. ఈరోజు నా ప్రియ సహోదరి, సహోదరుడా, నీ స్థితి ఏ విధంగా ఉన్నదో నాకైతే తెలియదు. నీ ఉద్యోగంలో నీ మేనేజర్ నిన్ను క్రిటిసైజ్ చేస్తున్నాడా? నీ స్టాఫ్ నిన్ను క్రిటిసైజ్ చేస్తున్నదా? నీ ఫ్యామిలీలో నీ రిలేటివ్స్ నిన్ను చిన్న చూపు చూస్తూ ఉన్నారా? కానీ భయపడకో, ఆ సమయంలో నువ్వు మౌనముగా ఉండు, అంతే. మౌనముగా ఉండు, అంతే. జస్ట్ ఆయా మాటలు ప్రజలు అంటున్నప్పుడు చిన్న నవ్వు నవ్వుతూ ఉండు, అంతే. కానీ నువ్వు నలగగొట్టబడి ఒక దినమున నీ అంతరంగములో ఉన్న ఆ మెచ్యూరిటీని చూసి దేవుడు ఒక దినమున ఉన్నతమైన స్థాయిలోకి తీసుకొని వెళ్తాడు. నిందలు, అవమానాలు, వ్యతిరేకతలు వస్తే మొదటి పాయింట్ ఏంటిదంటే ఏ విధంగా వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకవేళ మన పొరపాటు అయితే దేవుని దగ్గర క్షమాపణ అడగాలి. పొరపాటు లేకపోయినా వచ్చినా సింపుల్గా తీసుకోవాలి. రెండోదిగా ఏంటిదంటే నిందలు, అవమానాలు, క్రిటిసిజం వస్తే సీరియస్గా తీసుకోవద్దు, కానీ సింపుల్గా నవ్వి విడిచిపెట్టేసేయాలి. ఆమెన్. మూడో పాయింట్ చెప్పి నేను క్లోజ్ చేసేస్తాను. లుక్ బియాండ్ క్రిటిసిజం అండ్ సీ ద క్రిటిక్. క్రిటిక్ ఈస్ ద వన్ హూ క్రిటిసైజ్ యూ. మరలా చెప్తున్నాను, లుక్ బియాండ్ ద క్రిటిసిజం అండ్ సీ ద క్రిటిక్. క్రిటిక్ అంటే ఎవరంటే నిన్ను క్రిటిసైజ్ చేసిన వ్యక్తి. ఆమెన్. క్రిటిక్ అంటే ఎవరంటే నిన్ను నిందించి అవమానించిన వ్యక్తి. లుక్ బియాండ్ ద క్రిటిసిజం అండ్ సీ ద క్రిటిక్. క్రిటిక్ ఈస్ ద వన్ హూ క్రిటిసైజ్ యూ. నిన్ను క్రిటిసైజ్ చేసిన వ్యక్తి, నిన్ను నిందించిన వ్యక్తిని ఒకసారి చూడాలి. ఆమెన్. ఎంతమంది చూడబోతున్నారు ఈ రాత్రి? చేతులు పైకెత్తండి. ఆ వ్యక్తిని, ఇవన్నీ మంచి, దీస్ ఆర్ ఆల్ ద ఫండమెంటల్స్ గాడ్ ఈస్ గివింగ్ us. హల్లెలూయా, హల్లెలూయా. దీస్ ఆర్ ఆల్ ద బేసిక్ ఫండమెంటల్స్ ఫర్ అవర్ క్రిస్టియన్ లైఫ్. నిన్ను నిందించి, అవమానించి, అబద్ధ మాటలెల్లా పలికిన ఆ వ్యక్తిని ఒకసారి చూడాలి. చూసి ఒకసారి ఆ వ్యక్తిని చూసి ఆలోచించాలి. ఏమని ఆలోచించాలంటే, ఆ వ్యక్తికి నువ్వు మర్యాద ఇస్తున్నావా? అందరు చెప్పండి. ఆ వ్యక్తికి. రెండోదిగా,
ఆ వ్యక్తి నిన్నే క్రిటిసైజ్ చేసినాడా, అందరిని కూడా క్రిటిసైజ్ చేస్తున్నాడా ఒకసారి చూడాలి. ఆమెన్. మూడవదిగా, ఆ వ్యక్తికి దేవుని భయము అనేది ఉన్నదా, దేవుని సంపూర్ణత అనేది ఉన్నదా చెక్ చేసుకోవాలి. నాలుగవదిగా, ఆయనకి సమాజంలో, సంఘంలో, కుటుంబంలో సాక్ష్యము ఉన్నదా లేదా ఒకసారి గమనించాలి. గట్టిగా చప్పట్లు కొడదామా? నిన్ను ఎవరైతే నిందించినారో, నిన్ను ఎవరైతే క్రిటిసైజ్ చేసినాడో ఆ వ్యక్తిని ఒకసారి చూడాలి మనం. ఎంతమంది చూడబోతున్నారు ఈ రాత్రి? హల్లెలూయా. ఒకసారి చూసి ఆ వ్యక్తికి నువ్వు రెగ్యులర్గా ఆ వ్యక్తిని మర్యాద ఇచ్చి గౌరవిస్తావా లేదా ఒకసారి స్వపరీక్ష చేసుకోవాలి. రెండవదిగా, ఆ వ్యక్తి నిన్నే క్రిటిసైజ్ చేసినాడా లేకపోతే వేరే వారిని క్రిటిసైజ్ చేసే అలవాటు ఉన్నదా? మూడవదిగా, ఆ వ్యక్తికి దేవుని భయం ఉన్నదా, దేవుని వాక్య సంపూర్ణత ఉన్నదా చెక్ చేసుకోవాలి. నాలుగవదిగా, ఆ వ్యక్తికి సమాజంలో, కుటుంబంలో సాక్ష్యము ఉన్నదా లేదా చెక్ చేసుకోవాలి. ఒకసారి చప్పట్లు కొడదామా? Some people till they die they criticize somebody. కొంతమంది చచ్చిపోయేదాకా ఇతరులను నిందిస్తూనే ఉంటారు. వాళ్ళకి అదొక కృపావరం. ఏ వరం అది? కృపావరం. చచ్చిపోయేదాకా ఇతరులని నిందిస్తూనే ఉంటారు. మా జీవితంలో మేము ఎంత నిచ్చెన ఎక్కుతా ఉంటే అంత నిచ్చెనను కట్ చేస్తూ ఉంటారు మనిషి. మమ్మల్ని నిందించి అవమానించిన వ్యక్తులను ఒకసారి చూస్తాం, చూసి ఒకసారి ఆలోచించుకుంటాం, ఆ వ్యక్తికి నేను మర్యాద ఇస్తానా లేదా. ఆమెన్. రెండవదిగా, ఆ వ్యక్తి నన్నే క్రిటిసైజ్ చేస్తున్నాడా, అందరినీ క్రిటిసైజ్ చేస్తున్నాడా ఒకసారి చెక్ చేసుకుంటాం. మూడవదిగా, ఆ వ్యక్తికి దేవుని భయం ఉన్నదా, దేవుని వాక్య సంపూర్ణత ఉన్నదా చెక్ చేసుకుంటాం. నాలుగవదిగా, సమాజంలో ఆయనకి సాక్ష్యం ఉన్నదా లేదా చెక్ చేసుకుంటాం. ఈ నాలుగిట్లో ఏది లేకపోతే దేవుణ్ణి స్తుతిస్తాం అంతే. చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. జస్ట్ సింపుల్ గా తీసుకుంటాం అంతే. కొంతమందికి సాక్ష్యం ఉండదు, సమాజంలో సాక్ష్యం ఉండదు. ఈవెన్ భార్యనే భర్త గురించి ఒక మంచి సాక్ష్యం చెప్పదు. సంఘంలో సాక్ష్యం ఉండదు వాళ్ళకే, సమాజంలో సాక్ష్యం ఉండదు, దేవుని భయము, దేవుని సంపూర్ణత ఉండదు. ఉదాహరణకి నేను చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. ఒక ముగ్గురు రండి, ఇద్దరు రండి, మీరు ఇద్దరు రండి. ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తా, జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్. ఇట్రా, ఇక్కడ నిలబడి. ఈ బ్రదర్ నా దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు అరుణ్ చాలా క్రికెట్ పాస్టర్ గారు, అరుణ్ది మంచి మనస్తత్వం కాదు అని నా దగ్గరికి వచ్చి ఈ వ్యక్తి కంప్లైంట్ ఇచ్చినాడు. కంప్లైంట్ ఇవ్వగానే నువ్వు గుడ్డిగా అరుణ్ని అపార్థం చేసుకోవద్దు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ వ్యక్తి గురించి ఒక తప్పుడు మాట చెప్తే, ఓహో అట్లనా అని ఈయనకి సపోర్ట్ చేస్తూ నువ్వు గుడ్డిగా అరుణ్ని అపార్థం చేసుకోవద్దు. కానీ నువ్వు చేయవలసినది ఏంటిదంటే, ఈ వ్యక్తికి అంతరంగంలో ఒక వ్యక్తిని క్రిటిసైజ్ చేసే మనస్తత్వం ఉన్నది. ఆమెన్. ఏ మనస్తత్వమో చెప్పాలా? ఈరోజు అరుణ్ గురించి నాకు చెడ్డగా చెప్పినాడు అంటే రేపు నా గురించి చెడ్డగా చెప్పడా? చప్పట్లు కొడదామా? ఈయన బుద్ధే ఆ బుద్ధి. ఆమెన్. ఏ బుద్ధి చెప్పాలా? ఒక వ్యక్తిని పాయింట్అవుట్ చేసే వేరు ఉన్నది. కాబట్టి అరుణ్ గురించి చెడ్డగా మాట్లాడిన వ్యక్తి, నాకు చెప్పిన వ్యక్తి ఒక దినము నా గురించి చెడ్డగా చెప్పడా? హల్లెలూయా.
ఇట్లాంటి వ్యక్తులు చాలా మంది మా మినిస్ట్రీలో వచ్చినారు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇట్లాంటి వ్యక్తులు చాలా మంది మా మినిస్ట్రీని డిస్టర్బ్ చేయడానికి వచ్చినారు. వాళ్ళ పల్స్ మాకు అర్థమైపోతుంది. ఆమెన్. వాళ్ళ పల్స్ మాకు అర్థమైపోయి ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాం. కను సైగల ద్వారా వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేస్తాం. అంతే. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. వెళ్ళి కూర్చోండి. రియల్లీ ప్రియ దేవుని బిడ్డలారా, జీవితంలో దెబ్బలు పడి ఉన్నాం. మేము ఎక్కువగా ఎవరినైతే ప్రేమించినామో వారు బయటికి వెళ్ళి మా గురించి క్రిటిసైజ్ చేయటం. మా దగ్గరకు వస్తారు, ప్రేమగా ఉంటారు, బయటికి వెళ్ళిపోయి మా గురించి క్రిటిసైజ్ చేయటం స్టార్ట్ చేస్తారు. వాళ్ళ మనస్తత్వము మాకు ఏనాడో తెలుసు. గట్టిగా చప్పట్లు కొడదాం. వాళ్ళ వేరు అంతరంగంలో ఉన్న ఆ రూట్ మేము అర్థం చేసేసుకొని ఎంత బ్యాలెన్స్డ్గా ఉండాలో అంత బ్యాలెన్స్డ్గా ఉంటాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి నిత్యం కొంతమంది వారి మాటలు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళల్లో కోపము, కొన్నిసార్లు మండిపోయి కోపము, అది షార్ట్ టెంపర్, అది బట్టబయలైనప్పుడు కన్ఫర్మ్ అయిపోతుంది ఆ వ్యక్తి మనకు పనికిరాడని. గట్టిగా చప్పట్లు కొడదాం. కొన్నిసార్లు ఆ వ్యక్తిని మేము వాంటెడ్లీ రెచ్చగొడతాం. ఏం చేస్తాం? ఈ అరుణ్ని పిలిచి, అరుణ్ ఇదరా. ఈ అరుణ్ కూల్ పర్సనా, షార్ట్ టెంపర్ పర్సనా, భవిష్యత్తులో ఈ వ్యక్తిని నమ్మాలా లేదా చెక్ చేయటానికి ఈ అరుణ్ని ఏం చేస్తామంటే రెచ్చగొడతాం. ఏం చేస్తాం చెప్పాలా? రెచ్చగొడతాం. రెచ్చగొట్టినప్పుడు రెచ్చిపోయి ఒకటేసారి బ్లాస్ట్ అయిపోతాడు. బ్లాస్ట్ అయిపోయినాడంటే ఈ వ్యక్తి మినిస్ట్రీలో పనికొస్తాడా? బ్లాస్ట్ కాగానే మాకు కన్ఫర్మ్ అయిపోతుంది ఫ్యూచర్లో ఈ వ్యక్తి మినిస్ట్రీకి పనికిరాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ వ్యక్తిని రెచ్చగొడతా ఉంటే సెల్ఫ్ కంట్రోల్, ఆశా నిగ్రహంతోని కూల్గా ఉన్నాడు అంటే మాకు ధైర్యం వచ్చేస్తుంది. భవిష్యత్తులో అరుణ్ని మేము నమ్మొచ్చు, ఎందుకంటే ఈయనలో సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉన్నది. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ విధంగా ప్రియ దేవుని బిడ్డలారా, మనకు అభిషేకము కన్నా దైవ జ్ఞానము ముఖ్యం. హల్లెలూయా. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి నువ్వు ఏ స్థితిలో ఉన్నా భయపడకు, దేవుడు తోడుగా ఉండబోతున్నాడు. ఈ టైంలో నీ హృదయంలో ఒక మంచి తీర్మానం తీసుకో. ప్రభువా, నిత్యము నిన్ను స్తుతించి నిన్ను ఘనపరిచే అనుభవంలో నేను వెళ్తానయ్యా, నాతో నువ్వు ఉన్నావు అంతే చాలని నీ హృదయంలో ఒక మంచి బలమైన తీర్మానం తీసుకో. నీ విశ్వాసంలో బలం పొందుకో. థ్యాంక్ యూ ప్రభువా. నీ బిడ్డలు నీ వాక్యం విన్నారు అయ్యా, వారి జీవితాల్లో అద్భుతం జరగాలి. ఎక్కడ కృంగిపోయి నలిగిపోయి ఈరోజు వరకు బలహీనమైన స్థితిలో ఉన్నారో నాయన, నిన్ను స్తుతించుటకు, నీ శక్తిని అనుభవించే వారిగా ఉండటానికి ప్రతి హృదయాన్ని మీరు తాకమని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి బిడ్డని కూడా మహిమాయుక్తమైన నీ అభిషేకముతో అభిషేకించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, మీరు చేయి పట్టి నడిపించండి. వారి హృదయాల్లో ఈరోజు విన్న వాక్యం అపవాది ఎత్తుకొని పోకుండా నీ వాక్యాన్ని వారి హృదయాల్లో భద్రపరచబడునుగాక, స్థిరపడునుగాక అని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డని నీ రక్తముతో సీల్ చేస్తూ ఒక స్పెషల్ అనాయింటింగ్ ప్రభా, ఒక ప్రత్యేకమైన అభిషేకం ఇది మొదలుకొని నీ ప్రజలపై దిగునుగాక అని మేము ప్రార్థన చేస్తున్నాం. అగ్నితో, రథములతో, మహిమతో నీవు కదలాలి వారి జీవితాల్లో ప్రభా. పరిపాలించండి దేవా. స్తోత్రం. హోలీ స్పిరిట్ గాడ్, పరిశుద్ధాత్మ నింపండి నాయన. నిన్ను ఘనపరచుటకు, నిన్ను మహిమపరచుటకు నిత్యము నీ ఆత్మతో నీ ప్రజలు నడిపించబడుతురుగాక ప్రభా. వారి పాదముల కింద వారి శత్రువులను త్రొక్కండి. నీ రాజ్యాన్ని కట్టే పాత్రలుగా మీరు దీవించండి. నీ అగ్నితో నింపండి, మహిమ పొందండి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.